మనలో చాలా మందికి జీవితంలో సెటిల్ అవ్వాలి అంటే ఒక ఇంటిని సొంతం చేసుకోవాలి అనుకుంటారు. లోన్ తీసుకున్నా పర్లేదు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 25 ఏళ్ళు 30 ఏళ్ల లోపే ఒక ఇంటిని హోమ్ లోన్‌తో తీసుకోవాలి అనే భావన ఉంటుంది. బట్ అదే లోన్ బర్డెన్‌గా కాకుండా ఉండాలి అంటే ఎంత తొందరగా లోన్‌ని క్లియర్ చేసుకోవచ్చు? దాని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు క్యూపీఎఫ్‌బి సాయిరామ్ గారు. హలో అండి సాయిరామ్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో, మనం గతంలో హోమ్ లోన్‌ల గురించి వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పటికీ, ఇప్పటికి కూడా ప్రెజెంట్ జనరేషన్ కావచ్చు, పేరెంట్స్‌కి ఉండేటువంటి ఆలోచన ఏంటంటే, మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి. దానికి హోమ్ లోన్ అనేది అవైలబుల్‌గా ఉంది కదా! వై కాంట్ వి యూజ్ దట్? మనం దాన్ని వాడుకుంటున్నట్టయితే మనకంటూ ఒక ఇల్లు ఉంటుంది కదా అని. బట్ వాట్ డు యూ సే? మీరు చెప్పేది ఎలా ఉంటుంది? సో చాలా మందికంటే సొంత ఇల్లులో ఉండడం అనేది ఒక గొప్ప కళ లాంటిది మేడం. సో దానికోసం ఏంటంటే అప్పు చేసైనా కానీ సొంత ఇల్లులో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఏంటంటే హౌస్ పర్చేస్ అనేది ఏంటంటే అంత క్రితం జనరేషన్స్లో ఏంటంటే లేట్ 50స్లో కానీ సో రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిన కార్పస్తో కానీ ఒక సొంత ఇల్లు తీసుకునేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఇంకా మొత్తం జీవితం మొత్తం అద్దెలలోనే గడిపాం, ఇక నేను ఎంజాయ్ చేసేది ఏంటి అని చెప్పేసి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చేసరికి ఏంటంటే మీరు ఎర్లీగానే తీసుకోండి, నో ప్రాబ్లం, అప్పు చేసైనా పర్వాలేదు మీరు తీసుకోండి అని చెప్పి పిల్లల్ని పుష్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి నేను చూసింది ఏంటంటే ఒకప్పుడు అయితే ఇంట్రెస్ట్ రేట్లు హోమ్ లోన్కి 18% వరకు ఉండేవి. సో ఇప్పుడు వచ్చేసరికి 8%, 9%, 7% కూడా వచ్చాయి. చాలా తగ్గిపోయింది కదా అని ఒక ఫీల్. అండ్ శాలరీస్ కూడా ఒకప్పుడు అయితే ఏమో చాలా తక్కువలో ఉండేవి. సో ఇప్పుడు కనుక మంచి కాలేజ్ నుంచి కనుక వస్తే కనుక ఈవెన్ స్టార్టింగ్ శాలరీస్ కూడా 1 lakh నేను చాలామంది చూశాను. సో ఇప్పుడు శాలరీస్ పెరిగాయి, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాయి, అండ్ వాళ్ళు చూసేది ఏంటంటే హౌస్ రేట్స్ పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేసి ఆ ఫీల్తో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎర్లీగానే తీసేసుకుందాం అని చెప్పేసి సో 25-30 మధ్యలో ఉన్న వాళ్ళకి చాలామందికి ఏంటంటే ఈ హోమ్ని తీసుకోమని ప్రెషర్ పెడుతున్నారు. సో పిల్లలకి ఏంటంటే ఆ టైంలో 25-30 ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనీ మేనేజ్మెంట్ మీద అంత మెచ్యూరిటీ ఉండదు. సో వాళ్ళకి ఓన్లీ ఎమోషనల్తో ఎక్కువ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. పర్సనల్గా నా వ్యూ ఏంటంటే 25-30 ఉన్నప్పుడు హోమ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు సజెస్ట్ చేయరు అది? యా. సో అదేంటంటే లోన్తో తీసుకుంటే ఇప్పుడు అసలు ఏమవుతుందంటే సో మనకి 25 ఉన్నప్పుడు అంటే కెరియర్లో మీద అప్పుడే స్టార్ట్ చేస్తాం. సో మోస్ట్లీ మనం రిస్కీ స్టెప్స్ తీసుకోవడానికి కూడా ఏజ్ సరిపోతుంది. ఒకవేళ నేను 1 crore పెట్టి ప్రాపర్టీకి వెళ్ళాలనుకున్నాను, ఒక 70-75 lakhs లోన్ తీసుకున్నాను. సో నాకు 1 lakh శాలరీ ఉంది, నేను ఈఎంఐ పే చేసేది ఒక 50,000 ఉంటుంది. ఇప్పుడు నేను కనుక ఈ లోన్లో ఇరుక్కుపోతే రేపు నేను ఎంబీఏ చేయాలనుకున్నాను, వెళ్ళగలనా? 2 years ఈఎంఐ ఎవరు కడతారు? లేదు నేను అబ్రాడ్ వెళ్ళాలనుకున్నాను, వెళ్ళగలనా? సో నా గ్రోత్ నేనే లిమిట్ చేసుకున్నట్లు అవుతుంది. సో అందుకనే నేను చాలామందికి ఏంటంటే ఈ ఏజ్లో హోమ్ లోన్కి అయితే వెళ్ళొద్దని చెప్తాను. సో రేట్ పెరుగుతుందా అంటే రేట్ నార్మల్గా ఎక్కడైనా పెరుగుతూనే ఉంటుంది, బట్ ఎట్ వాట్ కాస్ట్? సో నేను ఎంబీఏ చేసి నాకు ఇంకా మంచి ఈ కంపెనీలో ప్యాకేజ్ వస్తే సో ఈ పోయిన దానికన్నా ఇంకా ఎక్కువ వస్తుంది. లేదు అబ్రాడ్ వెళ్ళారు వాళ్ళు, అప్పుడు ఇంకా బెటర్ ప్యాకేజ్తో రావచ్చు. సో ఇక్కడ నేను 10 lakhsతో వర్క్ చేశాను, నేను అబ్రాడ్ వెళ్ళాను, నాకు అక్కడ 100K ప్యాకేజ్ వచ్చింది. సో అక్కడ నాకు ఎక్కువ వస్తుంది కదా. సో ఈ ఆపర్చునిటీస్ అన్నీ మెయిన్గా మిస్ అవుతూ ఉంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హౌస్ కొనేటప్పుడు బడ్జెట్ మీద చాలామంది కంట్రోల్ ఉండదండి. నేను ఒక 70 lakhs అనుకుంటాను, దిగుతాను ఫీల్డ్ మీదకి, నాకు నచ్చిన ఇల్లు ఏమో 90 lakhs 1 crore లోన్ దొరుకుతుంది. అండ్ ఇంటీరియర్స్ ఇవన్నీ చూసుకోవాలి, అది మర్చిపోతారు. ముందు ఇల్లు చూసేటప్పుడు అది గుర్తుండదు మేడం. ఎప్పుడైతే మొత్తం ట్రాన్సాక్షన్లోకి దిగామో అప్పుడు గుర్తొస్తుంది. ముందు ఏంటంటే ఆ ఇల్లు నచ్చిందా లేదా, ఇల్లు నచ్చితే ఓకే ఏం కాదు, ఒక 10 లక్షలు 20 లక్షలు కదా పెడదాం, ఎన్నిసార్లు కొంటా జీతంలో అదేదో ప్రతిసారి కొనేదా, సో అని చెప్పేసి కొంచెం పుష్ చేస్తారు. సో ఇప్పుడు పుష్ చేసిన తర్వాత మంచి ఇల్లు తీసుకున్నా, దానికి తగ్గట్టు ఫర్నిచర్ కూడా అప్గ్రేడ్ అవ్వాలి కదా, ఇంటీరియర్స్ కూడా అదే రేంజ్లో ఉండాలి కదా మేడం, దానికోసం ఇంకొంచెం ముందుకు వెళ్తాం. సో వెరసి అనే కలిసి ఖర్చుని మన బడ్జెట్ని దాటిపోయేటట్టు చేస్తుంది. ఇదే కనుక మీరు 25 years వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు ఏంటంటే విత్ ఎమోషన్ డెసిషన్ తీసుకుంటారు మోర్ దెన్ లాజిక్. సో మా పేరెంట్స్ నేను ఎక్కువ హ్యాపీగా ఉంచాలి, సో ఇప్పుడు అసలు నాకు ఎంత అయినా పర్వాలేదు, వాళ్ళు కష్టపడ్డారు జీవితం అంతా. బట్ ఏమవుద్దంటే రేపు ఫ్యూచర్లో మనం ఒక లూప్లోకి వెళ్ళిపోతాం. సో వచ్చాను, జాబ్లోకి వచ్చాను, శాలరీ తీసుకున్నాను, ఈఎంఐ పే చేశాను, ఇదే కంటిన్యూ అవుతుంది. నేను కొత్తగా గ్రోత్ ఆపర్చునిటీస్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది మర్చిపోతూ ఉంటారు. సో అందుకనే ఆ 25-30 కన్నా బెటర్ 30-35లో ప్లాన్ చేయండి. అప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది వాళ్ళకి మ్యారేజ్ అయిపోతూ ఉంటుంది, కిడ్స్ ఉంటారు, వాళ్ళకి ఇంకా ఎక్కువ మెచ్యూరిటీ అనేది వస్తూ ఉంటుంది.
మనీకి సంబంధించి కూడా మోర్ క్లారిటీ అనేది ఉంటూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏది అవసరమో అవి మాత్రం తీసుకునేటట్లు ఉంటుంది. సో 5 ఏళ్ల తర్వాత ప్లాన్ చేసుకుంటా. యా, అదే ఎర్లీగా చేసుకున్నాం అనుకోండి కెరియర్లో నేను ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండొచ్చు. అదే 30-35 అంటే ఇంక అప్పటికే మోస్ట్లీ కెరియర్లో సెటిల్ అయ్యే ఫేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి అంత ఉండదు. అండ్ ఒకవేళ నేను ఇక్కడ ఏదైనా ట్రై చేసినా కానీ ఫెయిల్ అయినా కానీ నేను ఇక్కడ రికవర్ అవ్వచ్చు. 25లో నేను స్టార్ట్ చేశాను, లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, ఫెయిల్ అయితే 27 కల్లా మళ్ళీ జాబ్కి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ ట్రైల్స్ అక్కడ వేయలేరు. ఒకవేళ ఈఎంఐ ఉంటే అసలే వేయలేరు, ఎవరు కడతారు ఈఎంఐ అని చెప్పేసి. సో వీటన్నిటిని చూసుకుంటే కనుక మనకి ఏంటంటే 30-35 చేసుకుంటాం. అండ్ ఈఎంఐస్ కూడా చాలా లాంగ్ టెన్యూర్ ఉంటాయండి. అవును. సో 30 years 25 years ఇలా ఉంటాయి. సో ఈఎంఐని ఎలా మనం బెటర్గా క్లియర్ చేయాలంటే, సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నేను చూసింది ఏంటంటే ఈఎంఐస్ తొందరగా క్లియర్ చేద్దాం అన్న హర్రీలో ఎక్కువ కడుతూ ఉంటారు. సో మీరు 30 yearsలో ఉన్నారు, మీకు హోమ్ లోన్ ఉంది, సో మీరు 30 years పెట్టుకున్నారు అంటే 60 years వరకు కట్టాలి. అమ్మో నేను అన్నేళ్ళు ఎవరు కడతారులే అని చెప్పేసి నేను తొందరగా క్లియర్ చేద్దామని చెప్పేసి ఫస్టే ఎక్కువ కడుతూ ఉంటారు. నేను ఇది మొన్నే చూశాను మేడం ఒక కేసులో. సో 55 lakhs హోమ్ లోన్ ఉంది, సో 28 years పర్సన్, సో 39,500 ఎంతో ఈఎంఐ వచ్చేసింది. అదెందుకు నేను 50,000 కడతా అంటున్నాడు. ఆయన 50,000 కడితే కనుక ఆయనకి చేతులు ఏం మిగలవు. ఉన్న ఈఎంఐస్, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్, నెక్స్ట్ ఆయన ఎక్స్పెన్సెస్ మొత్తం మ్యాచ్ అయిపోతాయి. ఇన్ హ్యాండ్ ఏది ఉండదు. సో ఆయన థాట్ ఏంటంటే నా 55 lakhs లోన్కి నేను 86 lakhs ఇంట్రెస్ట్ కట్టాలి, 30 lakhs ఎక్స్ట్రా అవుతుంది. యా, ఇది నేను తొందరగా కట్టేస్తే నేను తక్కువ ఇంట్రెస్ట్ కడతాను. బట్ మిస్ అవుతుంది ఏంటంటే ఇంట్రెస్ట్ ఎక్కువ తక్కువ అనేది ఉండదండి. ఇంట్రెస్ట్ ఎప్పుడు ఫిక్స్డ్ పర్సంటేజ్ మీద ఉంటుంది ఆ ఇయర్కి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 7.5 నడుస్తుంది. సో 7.5 నడుస్తుందంటే బ్యాంకర్ ఎప్పుడు మీ అవుట్ స్టాండింగ్ మీద 7.5% ఛార్జ్ చేస్తాడు. దానికి 8% ఛార్జ్ చేయటం, 9% ఛార్జ్ చేయటం, లేదా 4% ఛార్జ్ చేయటం ఉండదు. మీరు ఎన్ని రోజులైతే బ్యాంకర్ డబ్బుని మీ దగ్గర ఉంచుకున్నారో అన్ని రోజులకి హీ విల్ ఛార్జ్ అండ్ ఫిక్స్డ్ పర్సంటేజ్. సో అది ఫ్లోటింగ్ అయితే కనుక ఆ ఈ కరెంట్ రేట్ ప్రకారం మారచ్చు. సో చాలామంది ఏమనుకుంటారంటే బ్యాంకర్ ఎక్కువ చేస్తున్నాడేమో అనుకుంటారు, బట్ మీరు బ్యాంకర్ మనీని ఎక్కువ రోజులు ఉంచుకున్న విషయాన్ని మర్చిపోతున్నారు. సో ఆ హోమ్ లోన్స్ ఎఫిషియెంట్గా తీర్చడానికి ఏంటంటే మనం స్టెప్ అప్ ఈఎంఐని వాడుకోవచ్చు. స్టెప్ అప్ ఈఎంఐ అంటే ఏం లేదంటే చాలా సింపుల్. సో ఎవరైతే ఎర్లీ కెరియర్ స్టేజ్లో ఉన్నారో వాళ్ళకి ఇన్కమ్ అనేది ఫ్యూచర్లో పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో 30 years పర్సన్కి ఇప్పుడు ఒక 1 lakh వస్తే మేబీ 5 years తర్వాత యూ కెన్ డెఫినెట్లీ గెట్ 2 lakhs. అట్లా మంచి టాలెంట్ ఉంటే కానీ ఈజీగా వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్, నెట్వర్క్ ఉన్నా కానీ ఈజీగా పెరుగుతుంది. సో అదే 40 yearsకి వచ్చేసరికి 2 కాస్త అట్లీస్ట్ 3 అన్న అవ్వచ్చు. సో మనకి ఏంటంటే ఇన్కమ్ పెరుగుతా స్కోప్ ఉంటుంది, బట్ ఈఎంఐ మాత్రం మనకి ఇప్పుడు ఫిక్స్డే ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఈఎంఐని ఇనిషియల్గా మినిమం కట్టడానికి ట్రై చేయండి. ఓకే, అంటే ఎవ్రీ ఇయర్ ఒక 1,000-2,000 ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎప్పుడైతే మీకు షిఫ్ట్ కొడతారో, ఎప్పుడైతే మీకు మంచి హైక్ వస్తుందో ఆ హైక్లోంచి ఎక్కువ పే చేయడానికి ట్రై చేయండి. ఇలా చేస్తే కనుక మోస్ట్లీ మీరు 12-15 years లోపల హోమ్ లోన్ క్లియర్ చేస్తారు. ఒకేసారి లంసంగా పెంచుకుంటూ పోకుండా యా, ఒక క్రమ పద్ధతిలో మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ 40,000 ఇందాక చెప్పిన 55 lakhsకి, తర్వాత 41, తర్వాత 42, మేబీ షిఫ్ట్ కొట్టారనుకోండి ఒక 45, 46 అలా పెంచుకుంటూ వెళ్ళండి. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, శాలరీ పెరిగే కొద్దీ మన ఈఎంఐని కూడా పెంచుకుంటూ వెళ్తాం. గ్రాడ్యువల్గా పెరుగుతుంది ఇది కూడా. సో ఇప్పుడు ఏమవుతుంది, నేను ఇన్స్టెడ్ ఆఫ్ 86 lakhs ఇంట్రెస్ట్ టోటల్ ఇంట్రెస్ట్ పే చేసే బదులు నేను 40 lakhs ఇంట్రెస్ట్ పే చేస్తాను. బట్ నాకు ఇనిషియల్గా ఎంత ఫ్రీడమ్ ఉంటుంది, నాకు ఆ 10,000 నాకు ఇన్ హ్యాండ్లో ఉంటాయి. సో మనకి ఏదైనా సడన్ ఎక్స్పెన్సెస్ పడితే నేను వేరే వాళ్ళని అడగకుండా నా దగ్గర నుంచి నేను మేనేజ్ చేసుకోవచ్చు. అంతా బాటిల్ నెక్లో పెట్టుకుంటే రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే సో మళ్ళీ ఊబిల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ట్రూ. సో ఇన్ హ్యాండ్ క్యాష్ అనేది ఎప్పుడు పెట్టుకోవాలండి. ఇన్ హ్యాండ్ క్యాష్ పెట్టుకోకుండా నేను మొత్తం ఈఎంఐస్కే పే చేస్తాను, లేదా నేను మొత్తం ఇన్వెస్ట్మెంట్స్కే చేస్తానంటే అది రాంగ్ అవుతుంది ఎప్పుడైనా కానీ. ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనేవి చెప్పి రావు, అన్ఎక్స్పెక్టెడ్గానే అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి. అండ్ వచ్చినప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. సో నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ చెప్తుంటారు ఇది మా స్టోరీ లాగే ఉందండి. సో నాకు ఆల్రెడీ ఎవరో ఒకరు చెప్పబట్టే కదా నేను చెప్పింది అని చాలామంది అనుకుంటారు. ఆ సిచ్యువేషన్ వచ్చేదాకా నాకెందుకు వస్తుంది అని అనుకుంటాను. సో నేను నిన్న ఒక ఫ్యామిలీని కలిశాను. సో దే ఆర్ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, బట్ డ్యూ టు రెసిషన్ వాళ్ళకి పింక్ స్లిప్ ఇచ్చారు. ఓకే. సో వాళ్ళకేంటి ఈఎంఐస్ ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ మొత్తం ఇనిషియల్గా అగ్రెసివ్గా కట్టుకుంటూ వచ్చారు, చేతిలో క్యాష్ పెట్టుకోలేదు ఇప్పుడు. సో పింక్ స్లిప్ ఇచ్చేసరికి 1 month or 2 months దే కెన్ మేనేజ్. బట్ ఇప్పుడు 3rd monthలోకి వచ్చారంట. సో ఎలా ఈఎంఐస్ అర్థం కావట్లేదు అన్నారు.
సో ముందు నుంచే మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఉంటే కనుక మనకి ఒక 1 year కార్పస్ అనేది క్రియేట్ అయ్యేది. సో ఇప్పుడు ఎందుకంటే మనకి నెక్స్ట్ మంత్ ఈఎంఐ కట్టాలి, ఈ టెన్షన్ వల్ల మనం ఏంటి సరిగ్గా కనీసం జాబ్ కూడా సెర్చ్ చేయలేము, మన ప్రొడక్టివిటీ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. నేను చాలామంది కార్పొరేట్స్కి ఫినాన్షియల్ అవేర్నెస్ సెషన్స్ తీసుకుంటూ ఉంటాను. సో అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో ఎవరైతే కొంచెం ఈఎంఐ ఫ్రీగా లేదా మంచి కార్పస్ పెట్టుకొని ఉంటారో, ఈఎంఐ ఉన్నా కానీ నెక్స్ట్ 1 year or 2 years వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా కార్పస్ పెట్టుకుంటున్నారో వాళ్ళ ప్రొడక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, వాళ్ళ వర్క్లో వాళ్ళ తొందరగా ముందుకు వెళ్తున్నారు. వాళ్ళ కంపెనీస్ కూడా 2 years ఒకసారి స్విచ్ కొడుతున్నారు అండ్ వాళ్ళ శాలరీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎవరైతే అసలు వితౌట్ ఎనీ ప్లానింగ్ మొత్తం దిగారో వాళ్ళ ప్రొడక్టివిటీ చాలా తక్కువ ఉంది, వర్క్లో వాళ్ళకైనా అంత ఎఫెక్టివ్గా లేకుతుంది. నేను ఇంకా వాళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేశాను. సో అప్పుడు నాకు అర్థమైందంటే ఎప్పుడైతే ఈ లోన్స్ స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి ఈ ప్రాబ్లం వచ్చింది. లోన్స్ స్టార్ట్ అయ్యాయి, వెనకాల ప్లాన్ లేదు, మొత్తం హెవీగా ఈఎంఐస్ కట్టడానికి ట్రై చేశాను. సో ఎప్పుడైనా కొంచెం చిన్న డిస్టర్బెన్స్ రాగానే వాళ్ళు హెవీగా స్ట్రెస్కి గురవుతున్నారు. డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళే కాక నేను పర్సనల్గా మాట్లాడినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా స్ట్రెస్ పడుతుంది. సో అది ఇన్ రియాలిటీ వర్క్ని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంది. సో మనం చేసే చిన్న రాంగ్ స్టెప్ కూడా అది క్యాస్కాడింగ్ ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది. మీకు డైనమో ఎఫెక్ట్ ఐడియా ఉంది కదా మేడం? సో చిన్న దానికి పడేస్తే చాలా దానికి ఉన్న లింక్తో పెద్ద స్టోన్ కూడా పడేయగలదు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ కూడా అంతే, మనం చిన్న రాంగ్ స్టెప్పే చేస్తాం, బట్ అది ఆ తర్వాత అని చెప్పేసి లైఫ్లో చాలా పెద్ద అవుట్పుట్గా బయటకు వస్తుంది మిస్టేక్. సో 25 to 30 కన్నా బెటర్ మోర్ మెచ్యూరిటీ ఉంటే ప్లాన్ చేయండి. లేదు మీ దగ్గర హెవీ క్యాష్ ఉంటే అప్పుడు ప్లాన్ చేసుకోండి. మీకు బ్యాకప్ లేకుండా ఈ ఏజ్లో కనుక చేస్తే కనుక రేపు మీరు కెరియర్లో అగ్రెసివ్ స్టెప్ తీసుకోవాలన్నా తీసుకోలేరు, ఇక ఇదే ప్లేస్లో ఉండాల్సి వస్తుంది ఎక్కువగా. Right. Thank you, Andy. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.